హాయ్! హలో! వెల్కమ్ టు డీజీ లోన్స్. ఇవాళ మనం చేసేబోయే టాపిక్ వచ్చేసి ఇన్స్యూరెన్స్. మనతో పాటు ఉన్నారు లావణ్య గారు. హలో అండి. హాయ్. హౌ ఆర్ యూ? యెస్, ఐయామ్ గుడ్. థాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐయామ్ ఫైన్ మ్యామ్. చెప్పండి. మేడం, ఇన్స్యూరెన్స్ అంటే ఏంటి లావణ్య గారు? ఇన్స్యూరెన్స్ అంటే తెలుగులో బీమా అని అంటారనమాట. ఓకే. ఇన్స్యూరెన్స్ ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది. ఒక మనిషికి ఒక భద్రత, నమ్మకాన్నిస్తుంది ఇన్స్యూరెన్స్. దాన్ని మనము తెలుగులో బీమా అని చెప్పుకుంటామనమాట. ఓకే. ఇన్స్యూరెన్స్ అనగానే ఈ జనరేషన్‌లో ఎలా రియాక్ట్ అవుతున్నారు లావణ్య గారు? ఈ జనరేషన్‌లో ఇన్స్యూరెన్స్ అనగానే చాలా మటుకు నాకు సంబంధం లేని టాపిక్. నాకసలు సంబంధం లేదు. నాకవసరమా? ఉన్న కాడికి నేనున్నాను గదా! నా పిల్లలకి స్కూల్ ఫీజ్ కట్టుకుంటున్నాను. రోజు జాబ్‌కెళ్తున్నాను. ఇంట్లో సామాన్యున్నయి తెచ్చేసుకుంటున్నాను. నాకింక అవసరం పడదు. అన్నట్టు ఈ ఈ కాలంలో చాలామంది అలా ఆలోచిస్తారు. మెయిన్‌గా వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారనమాట. అవసరం లేదు. ఎవరు ఎందుకు తీసుకోవాలి అన్నట్టనమాట. కానీ ఇది కంపల్సరీ తీసుకోవాల్సిందనమాట. ఇప్పుడు తనకి అవసరం పడదేమో! ఫ్యూచర్‌లో తనకు అవసరం పడదు. అంటే ఆ మెయిన్ మెయిన్ పర్సన్‌కి. కానీ తన వెనకాల ఎంతమందున్నారు అనేది అలా ఆలోచించాలి గదా! అప్పుడు పిల్లల గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ అమ్మానాన్న గురించి అట్లా ఆలోచించి మనమేమన్నా తీసుకుంటే ఇలా ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి కంపల్సరీ ఉపయోగపడుతుందని ప్రతి ఒక్క మనిషికి అర్థం అవ్వాలి.